నమస్తే సార్. రాజు ఉంటున్న ఇల్లు ఇదేనా? ఇదేనండి. ఉన్నారా? స్నానం చేసుకున్నాడు. రండి రండి. కూర్చోండి సార్. మీరు? రాజు నా బామ్మర్ది. నా పేరు గోవిందం. నేను చెప్పక్కర్లేదు. తమరి కారు తమరి టీవీ చెప్తున్నాయి. తమరు అంత ఏమిటో. ఓ కేసు విషయం గురించి రాజుతో మాట్లాడడానికి వచ్చాను. చిన్న కేసు కోసం మీ అంతటి వారు రావాలా? కబురు చేస్తే మావాడిని పంపించేవాడిని కదా. నా కేసు చేసి పెడితే రాజుకి నేనిద్దాం అనుకుంటున్న ఫీజు 2 లక్షలు. గోవిందం గారు, మీ కేసు మావాడే చేస్తున్నాడు. రాజు రాజు, నా వెండి కొండ, నా బంగారు కని, నా వజ్రాల మూటవరా. ఏంటమ్మా ఏంటిదంతా? ఆయన ఎవరో పెద్ద కార్లో వచ్చారా. 2 లక్షలు ఇచ్చారన్నయ్య. మళ్ళీ నువ్వు మనసు ఎక్కడ మార్చేసుకుంటావేమోనని మీ బావగారు కేసు ఒప్పేసుకుని క్యాష్ తీసేసుకున్నారు. అదిగో మా రాజు వచ్చాడు. మీ కేసు ఒకటి చెప్పేయండి. నైస్ టు మీట్ యు రాజు. మీరు? ఓ సారీ, ఐఎమ్ సురేంద్ర. సురేంద్ర అంటే? ఎగ్జాక్ట్లీ. మీ సీనియర్ లాయర్ గోపాలరావు డీల్ చేస్తున్న నరేంద్ర వర్సెస్ సురేంద్ర కేసులో సురేంద్రని. లుక్ మిస్టర్ రాజు, ఈ కేసులో నేను ఓడిపోతే మీ క్లయింట్ నరేంద్రకి నేను 2 కోట్లు నష్టపరిహారం చెల్లించాలి. నాకు 2 కోట్లు పెద్ద విషయమేం కాదు, బట్ ఓడిపోతే పరువు పోతుంది. సో నా పరువు కాపాడుకోవడం కోసం నీకు 2 లక్షలు ఇచ్చాను. అవును, ఇచ్చాను. నేను ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. ఆ ఫైల్ తీసుకొచ్చి నాకు ఇవ్వు. అలాగే. హలో మిస్టర్ సురేంద్ర. సరిపోకపోతే ఎంత కావాలన్నా ఇస్తాను. నీ పరువు నిలబెట్టుకోవడం కోసం నువ్వు ఎంత డబ్బైనా ఇస్తానంటున్నావు. నా నిజాయితీ నిలబెట్టుకోవడం కోసం నువ్వు ఎంత ఇచ్చినా నేను పని చేయను. రాజు, ఆ ఫైల్ సంపాదించాలంటే నేను నిన్ను ఇంతగా రిక్వెస్ట్ చేయాల్సిన పని లేదు. క్యాష్ తో అయిపోయే పనికి క్లాష్ ఎందుకులే అని. బెదిరిస్తున్నావా? క్లాష్ వరకు వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నాను. నీ కరెన్సీ చప్పుళ్లకు లాపస్కాలు బెదరవు. అనాకానికి అడ్డమైన పనులు చేసే నువ్వెంట్రా ఫోర్స్ కొడుతున్నావు? ఎక్కువగా మాట్లాడితే నిన్ను కూడా కొట్టాల్సి వస్తుంది. పరా బయటికి. చేతికొచ్చిన 2 లక్షలు పోగొట్టేశావు. తీసుకుని ఉండాల్సింది. బావా, నీకు కావాల్సిన డబ్బు ఎలాగోలా తెచ్చిస్తాను. అది కాదురా. దయచేసి ఈ విషయంలో ఎవరు ఏమీ జోక్యం చేసుకోవద్దు. హలో సార్, ఒక నిమిషం. ఏమయ్యా ఆలిన లాయరో, బాగున్నావా? ఏదో బాగుండడం బాగుండకపోవడం అంతా మీ మీద ఆధారపడి ఉంది. బలిహోడువే, నేను వడ్డీ వ్యాపారస్తున్నా గానీ వైద్యుడి గానే. ఏంటి డబ్బులు కావాలా? ఎంత? ఓ 25,000. 25,000? కుదరదే. ఓ పని చెయ్యి, 30,000 తీసుకో. 30,000 నాకెందుకండి? నువ్వు 30,000 తీసుకో చెబుతా. నాకు 30,000 ఎందుకండి? 25 చాలు. అబ్బాబా 30,000 తీసుకోవయ్యా. నాకు 25 చాలండి. ఒక లెక్కగా ఉంటుంది. ఏమీ లేదు, నువ్వు 30,000 బాకీ తీసుకున్నావు అనుకో, నేను 5,000 వడ్డీ కింద మినహాయించుకొని నీకు 25,000 ఇస్తా. 5,000 వడ్డీయా? అది నువ్వు కాబట్టి మామూలుగా 10 కనుక్కో. ఏమిటి ఓకేనా కాదా? నీతో టైం ఓకే ఓకే ఓకే. మరి ఆ మాట చెప్పొచ్చు కదా. ఇదిగో ముందు తెల్లగాయితే మీద సంతకం పెట్టు. మ్యాటర్ తర్వాత నేను రాసుకుంటాను. అర్థమైందా? తీసుకో, ఇదిగో పెన్ను. సంతకం పెట్టు, సంతకం పెట్టు. పెట్టావా? ఇదిగో అన్ని 500 రూపాయల నోట్లు, 25,000 లెక్క చూసుకో. అక్కర్లేదండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. బలే. ఇదిగో రాజు, ముందే చెబుతున్నా, రోజుకు 1000 రూపాయలు చొప్పున 30 రోజుల్లో నా బాకీ మొత్తం తీర్చేయాలి. ఏ రోజు 1000 రూపాయలు కట్టకపోతే ఆ రోజు మొహమాటం లేకుండా నిన్ను జైలుకి పంపిస్తాను. ఆ తర్వాత గురవయ్య గారేంటి ఇలా చేశారేంటి అని నువ్వు ఫీల్ కాకూడదు. అర్థమైందా? తప్పకుండా కడతానండి. కడితే బయట ఉంటావు, లేకపోతే జైల్లో ఉంటావు, అంతే తేడా. కడతానగా? కడతానంటే కుదరదు, కట్టాలి చెప్తున్నా. అబ్బా కడతానండి. కడతానంటే ఎట్లా? కట్టకపోతే ఇబ్బంది పడతావు. కడతానగా? అదేనయ్యా, కడితేనే పర్లా, కట్టకపోతే ఇబ్బంది పడతావు. అది అర్థమైందా? ఇదిగో వస్తా. రాజు, ఇంత డబ్బు ఎక్కడ సంపాదించావురా? సంపాదించడం కాదురా, అప్పు చేశాను. అక్కే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కదా, వాళ్ళ కోసం తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు. అలాగే. సరే, ఇంకేమేం పనులు ఒప్పుకున్నావు? గోల్డ్ అని పనులు కమిట్ అయిపోయారా? అందులో మొదటిది సంగీత పాఠం. సంగీతం మనకి రాదు కదరా, ఎలా ఒప్పుకున్నావు? రాజు, రాదు నువ్వు అనకూడదు. నువ్వు ప్రొసీడ్ అయిపో, నేను కమిట్ అయిపోయాను. తప్పదు. సరే, ముందు డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. నువ్వు సంగీత పాఠం. అలాగే.
అబ్బా అయ్యో అబ్బో అయ్యో కొట్టద్దు రాజు నన్ను వదిలేయ్ అయ్యో అయ్యో వద్దు అయ్యో రంగులు అల్లరా పడ్డా రాజు వద్దు గొప్ప కూడా అయ్యో ఎప్పుడైనా పెయింటింగ్ జోలికి వెళ్ళావో? ఇందులో నేను చేసిన తప్పే ఉంది, బొమ్మ బాగానే వేశానుగా. మనం నోట్ చేసుకున్నాం అన్నీ ఓకే, కాకపోతే ఈ పాయింట్ ప్రకారంగా ఆలోచిస్తా. రాజు రోజు 1000 రూపాయలు చొప్పున తీరుస్తానని బాకీ తీసుకొని ఇవ్వకుండా తప్పించుకు తీరుతావా? చెప్తా, ఇప్పుడే ఇక్కడే నీ మీద కేసు పెట్టి నిన్ను జైల్లో తోయిస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మీరు రాజు కోసం వెతుకుతున్నారు కదా? మీకేమైనా కనిపించాడా? అడుగో. ఇటు అటు ఇటు అంటే ఏ పక్క నువ్వా రాజు? నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. ఎక్కడిక్కడ సాగురా, ఆ నుంచి తప్పించుకోలేవు, డబ్బులు చేయి. హౌ డేర్ జడ్జిని నా కాళ్ళ పట్టుకుంటావా? సారీ సార్, అప్రెంటిస్ రాజు అనుకొని. నన్నే పట్టుకున్నానని ధైర్యంగా చెప్పుంటే నిన్ను క్షమించేవాడిని. ఎవరినో అనుకుని నన్ను పట్టుకుంటావా? నీకు ఇప్పటికిప్పుడే 2 నెలల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నారు. నిదానమయ్యా. అబ్బా అమ్మా, అక్కడ పెట్టు. ఇదిగో. అబ్బాబ్బాబ్బా, కూరగాయలకి ఏం రేట్లు పెంచేశారు వీళ్ళ ధనంజయ్య. బామ్మ, నా జేబులో 1000 రూపాయలు తీసావా? తీసాను రా, కూరగాయలు కొందామని. సరే, మిగతా డబ్బు ఇవ్వు. ఇంకా ఏం డబ్బులు రా, కూరగాయలు కొన్నాక అన్ని అయిపోయినాయి. ఈ కాశీలు కూరగాయలు 1000 రూపాయల? అవునరా. నేను నమ్మను, లెక్క చెప్పు. కూర్చో. కూర్చో, చెప్పు, లెక్క చెప్పవే. వంకాయలు కేజీ 25 కేజీలు తీసుకున్నా. 100. బెండకాయలు కూడా కేజీ 25 కేజీలు తీసుకున్నా. మరో 100. కాకరకాయలు దోసకాయలు ఇంకొక 100. 300. ఇక పోతే బీరకాయ 70 రూపాయలు. ఏంటి, బీరకాయలు కేజీ 70 రూపాయల? కేజీ కాదురా సన్నాసి, ఒక్క బీరకాయ 70 రూపాయలు. అయ్యో 10 తీసుకున్నాను. ఒక్క బీరకాయ 70 రూపాయల అంటే ఒక్కొక్క బీరకాయ సొరకాయ సైజులో డబల్ ఉంటుందా? అబ్బే అంత ఎక్కడరా. ఇదిగో తినే బీరకాయలు కాదా బామ్మ, తాగే బీరకాయలు తెచ్చావా? అవునరా, మొదట్లో 2 వేసి తాగితే శక్తిగా ఉండి నిద్ర వచ్చేది. ఇప్పుడు 5 అన్నా తాగింది అసలు అంటలేదురా. ఆహా, ఎంత ఎత్తుకు ఎదిగిపోయావే బామ్మ, రోజుకు 5 సీసాలు పట్టిస్తున్నావా? కాంతమ్మ మనం ఇచ్చిన బీరుటానికి బాగా పనిచేసింది. ఎక్కడలేని శక్తి వచ్చిందో చెంబుడిస్తావేంటి? చెంబుడేం కర్మ, ఒక కాయ తీసుకెళ్ళి. సీసాలు నువ్వు పట్టించడమే కాకుండా ఇలా దానాలు కూడా చేస్తున్నావా బామ్మ? అవునరా, 1,00,000 భక్తుల నోవులాగా 1,00,000 బీరకాయలు ముత్తైదువులకు ఇస్తానని మొక్కుకున్నాను. 1,00,000 బీరకాయల అంటే 1,00,000 × 70 లక్షలు. ఇంత ట్రెండ్ నా వల్ల కాదు బామ్మ. అయ్యా, నమస్కారం. టాక్సీ సార్. వద్దయ్యా. అయ్యా, ప్రయాణం అది బాగా జరిగిందా? ఈ విమానం టీలకి కాపీలకి మధ్య మధ్యలో నింపేసాడా? సరే, ఇతను మా మొబైల్ మేనేజర్. నేను ఎటు వెళ్తాడు నాకు కూడా తిరుగుతుంటాడు. ఇతను లోకల్ మేనేజర్ అయ్యా. వైజాగ్ లో ఉండే మా వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. మొబైల్ మేనేజర్ మీతో వస్తున్నాడంటే ఆడెంత పర్సనాలిటీయో అనుకున్నాను. భూంగు బెత్తలేడు. సరే కానీ హైదరాబాద్ నుంచి బయలుదేరి మన జీప్ వచ్చింది. రాలయ్యా, ట్యాక్సీలో వెళ్ళిపో. మరైతే మాట్లాడేసినయ్యా. అయితే వెళ్దాం పదా. అలాగే. ఇదిగో లోకలు అయ్యా, ఆ శబ్దం ఏమిటయ్యా? పంచర్ అయిందయ్యా.
అబ్బా సుఫాంటూ బయలుదేరితే ఇదేమిటయ్యా మీరేం కంగారు పడకండి, నేను ఇంకోటి తీసుకొచ్చా. వెళ్ళిస్తా. టాక్సీ, ఏ టాక్సీ. రాజు నువ్వా? మా అయ్యగారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆ సన్నాసో టాక్సీ పంచర్ అయిపోయింది, నువ్వు టాక్సీ కట్టు. అలాగే. రైట్, ఆ సామాన్లు ట్యాక్సీలో పెట్టండి. అలాగే సార్.